నమస్కారం వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మనం కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఉన్నాము. మనం తిరుమల క్షేత్రంలో ఉన్నామండి. ఈ వీడియోలో తిరుమల దేవస్థానంతో పాటు కళ్యాణోత్సవంలో ఎలా పాల్గొనాలి, టికెట్ ధర ఎంత ఉంటుంది, ఏ విధంగా మనం టికెట్ బుక్ చేస్తే ఖచ్చితంగా మనకి కళ్యాణం టికెట్ దొరుకుతుందో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. వీడియో మాత్రం మొత్తం చూడండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కలియుగ దేవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో భక్తులకు టీటీడీ అందించే అద్భుత అర్జిత సేవల్లో ఒకటి శ్రీవారి కళ్యాణోత్సవం. కోట్లాది మంది భక్తులకు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొనాలన్న ఆ ఆకాంక్ష ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రతిరోజు టీటీడీ యాజమాన్యం సుమారు 2000 కళ్యాణోత్సవం టికెట్లు భక్తులకు ఆన్లైన్లో 3 నెలల ముందే టీటీడీ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారండి. ఈ వీడియోలో నేను ఫాలో అయిన సింపుల్ టిప్స్ అండ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కళ్యాణం టికెట్స్ బుక్ అయిన తర్వాత నుంచి స్వామివారి కళ్యాణోత్సవం పూర్తయినంత వరకు మొత్తం కూడా నా జర్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇక ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మనం మొదలు పెడదాం. మొదటిగా కళ్యాణం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. టీటీడీ నార్మల్గా ఎవ్రీ మంత్ 19th నుంచి 24th డేట్స్లో అర్జిత సేవ అయిన కళ్యాణం టికెట్స్ కోటా ఓపెన్ చేస్తారండి. అంటే అక్టోబర్ మంత్ కళ్యాణం కోటా మనకి జూలై 19th 10 AM ఓపెన్ అయ్యాయండి. టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీరు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయిన ttddevastanams.ap.gov.in విజిట్ చేయాలండి. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు క్లిక్ చేసి ఈ వెబ్సైట్కి విజిట్ కావచ్చు. విజిట్ చేసిన తర్వాత లాగిన్ కొరకు మీ ఫోన్ నంబర్ అండ్ ఓటీపీ ఎంటర్ చేయాలి. నా సజెషన్ ఏంటంటే మీరు టీటీడీ యాప్ని మొబైల్లో డౌన్లోడ్ చేసి నోటిఫికేషన్స్ అనేది ఆన్లో పెడితే టీటీడీ ఏ అనౌన్స్మెంట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు తెలుస్తుంది. కళ్యాణం టికెట్స్ కోటా రిలీజ్ ఇన్ఫర్మేషన్ టీటీడీ మేనేజ్మెంట్ ఒక 2 to 3 days ముందే అనౌన్స్మెంట్ చేసేస్తారండి. ఆ అనౌన్స్మెంట్ ప్రకారంగా మీరు ఆ డేట్కి రెడీగా ఉంటే టికెట్స్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు. కళ్యాణం టికెట్స్ కౌంటర్ మార్నింగ్ 10 AM ఆన్లైన్లో పెడతారండి. మీరు ఎగ్జాక్ట్ 9:45 టీటీడీ వెబ్సైట్లో లాగిన్ అయ్యి రెడీగా ఉండండి. కరెక్ట్ 10 AM మీరు ఈ ఆన్లైన్ సర్వీస్ ఆప్షన్ని క్లిక్ చేసి అర్జిత సేవ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ టెంపుల్లో శ్రీవారి టెంపుల్ తిరుమల అని సెలెక్ట్ చేసి సేవా ఆప్షన్లో కళ్యాణంని సెలెక్ట్ చేయండి. చేసుకున్న తర్వాత టీటీడీ వెబ్సైట్ మిమ్మల్ని వర్చువల్ క్యూలో పెడతారు. ఎందుకంటే చాలామంది అదే సమయంలో కళ్యాణం టికెట్స్ బుక్ చేస్తూ ఉంటారు. అందుకే డ్యూ టు హై డిమాండ్ మిమ్మల్ని వర్చువల్ క్యూలో పెడతారు. క్యూ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ మంత్ అవైలబుల్ కోటా గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి. మీకు కావాల్సిన డేట్ని సెలెక్ట్ చేసి కంటిన్యూని క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో టికెట్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయో మీకు చూపిస్తుంది. అండ్ 2 personsకి టీటీడీ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తుందండి. కళ్యాణం టికెట్స్ అండ్ రూల్స్ ఆ రెగ్యులేషన్స్ అన్నీ కూడా కొద్దిసేపట్లో మీకు నేను చెప్తాను. సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నా టిప్ మీతో షేర్ చేస్తానండి. ఇలా చేస్తే 100% టికెట్స్ అనేది బుక్ అవుతాయన్నమాట. నెక్స్ట్ పేజ్లో మీరు మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ అండ్ మీ పేరు ఎంటర్ చేయాలి. అన్నీ కూడా మాన్యువల్గా ఎంటర్ చేయాలండి. ఇక్కడ మీరు నార్మల్గా మాన్యువల్గా ఎంటర్ చేస్తే చాలా సమయం పడుతుంది. అండ్ అదే సమయంలో టికెట్స్ అనేది తొందరగా అయిపోతాయి. హరీలో మీరు మిస్టేక్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే నా సజెషన్ ఏంటంటే మీరు ముందుగానే ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇవన్నీ డీటెయిల్స్ రాసి పెట్టుకోండి. యాజ్ సూన్ యాజ్ ఆ స్క్రీన్ ఓపెన్ రాగానే నోట్ ప్యాడ్ నుండి మీ డీటెయిల్స్ అనేది కాపీ చేసి పేస్ట్ చేస్తే చాలా సమయం మీరు సేవ్ చేస్తారు. అండ్ వితిన్ 25 to 30 seconds మీరు కళ్యాణం టికెట్స్ అనేది బుక్ చేసుకుంటారు. ఈ పేజ్లో 2 members డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలండి. లైక్ జనరల్ డీటెయిల్స్లో మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ కాపీ పేస్ట్ చేసేయండి. కంట్రీలో డ్రాప్ డౌన్లో ఇండియాని సెలెక్ట్ చేయండి. సిటీ, స్టేట్, పిన్ కోడ్ కూడా కాపీ అండ్ పేస్ట్ చేయండి. పిలిగ్రిమేజ్ డీటెయిల్స్లో మీ పేరు,
అండ్ మీ ఏజ్ కాపీ అండ్ పేస్ట్ చేయండి. ఐడి ప్రూఫ్ డ్రాప్ డౌన్లో ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసి ఆధార్ నంబర్ కూడా కాపీ పేస్ట్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు కన్ఫర్మేషన్ పేజ్, మీరు ఎంటర్ చేసిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు కనబడతాయి. ఆధార్ కార్డు మాత్రం కరెక్ట్గా ఎంటర్ చేయండి, ఎందుకంటే ఇది మిస్ అయిందంటే కనుక కళ్యాణోత్సవంకి అలౌ చేయరు. సో డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే కంటిన్యూ బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ పేమెంట్ పేజ్ అండి. ఇక్కడ మీరు మీ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ లేదా ఫోన్పే ఐడి ద్వారా కూడా మీరు పేమెంట్ చేయొచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆర్ ఫోన్పే ఐడి కూడా మీరు రెడీగా నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకోండి. పేమెంట్ పేజ్ రాగానే ఆ డీటెయిల్స్ అనేది కాపీ చేసి మీరు ఇక్కడ పేస్ట్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఒకసారి పేమెంట్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ పేజ్లో టికెట్స్ అనేది అవైలబుల్ ఉంటాయండి. అంతేనండి, మీరు కళ్యాణం టికెట్స్ అనేది బుక్ చేసేసుకున్నారు. ఇప్పుడు కళ్యాణోత్సవం రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ మాట్లాడుకుందాం. కళ్యాణోత్సవం రోజున మనం మార్నింగ్ 10 AM సూపుతం తిరుమల పాయింట్లో రిపోర్ట్ చేయాలండి. ఈ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచే వెళ్ళాలన్నమాట. 300 రూపీస్ స్పెషల్ దర్శనం క్యూ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడే మనకి సూపుతం తిరుమల పాయింట్ ఉంటుంది. అక్కడ మీరు 10 AM రిపోర్ట్ చేయాలి. కళ్యాణోత్సవం సేవా టికెట్స్ ఫిజికల్ కాపీ తప్పకుండా క్యారీ చేయండి. అండ్ ఆల్సో ఏదైతే ఆధార్ కార్డ్ మీరు ఎంటర్ చేశారో ఆ ఆధార్ ఒరిజినల్ కార్డ్ అనేది తప్పకుండా ఇక్కడ చూపించాలి. ఎలాంటి లగేజ్ అయినా, ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయినా ఇక్కడ అలౌ చేయరండి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వచ్చేసి స్మార్ట్ ఫోన్స్, కెమెరాస్, స్మార్ట్ వాచెస్ ఎక్సెట్రా అనేది ఇక్కడ అలౌ చేయరు. డ్రెస్ కోడ్ గురించి మాట్లాడితే కనుక మగవాళ్ళు తప్పకుండా ధోతి అండ్ అప్పర్ క్లోత్ వేసుకోవాలి. అండ్ ఆడవాళ్ళు వచ్చేసి శారీ అయినా, హాఫ్ శారీ అయినా, చుడిదార్ విత్ దుపట్టా అనేది వేసుకోవచ్చు. కళ్యాణోత్సవంకి మనం క్యూలో వెళ్ళాలండి. ఈ క్యూలో చెప్పల్స్ అయినా, షూ అనేది అలౌ చేయరండి. ఇక చిల్డ్రన్స్ బిలో 12 ఇయర్స్ని మీరు తీసుకెళ్ళొచ్చు. ఎంట్రన్స్లోనే మీరు పిల్లల ఏజ్ ప్రూఫ్ అనేది మీరు చూపించాలండి. ఏజ్ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ అయినా లేదా బర్త్ సర్టిఫికేట్ అనేది చూపించి మీరు కళ్యాణోత్సవంకి తీసుకెళ్ళొచ్చు. చిల్డ్రన్స్ అబౌట్ 12 ఇయర్స్ వాళ్ళకి మాత్రం సపరేట్గా ఏ విధంగా అయితే మీరు కళ్యాణం టికెట్స్ బుక్ చేస్తారో అదే విధంగా వాళ్ళకి టికెట్స్ బుక్ చేయాలి. కళ్యాణం అయిన తర్వాత 24 hours లోపలే మనం ప్రసాదం అనేది లడ్డూ కౌంటర్స్ నుంచి కలెక్ట్ చేసుకోవాలండి. ఈ సేవా టికెట్ అనేది పోస్ట్పోన్ చేయడం లేదా క్యాన్సలేషన్ చేయడం లేదా ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది అలో చేయరండి. సో ఇవన్నీ కళ్యాణోత్సవం రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇప్పుడు నేను కళ్యాణోత్సవంలో పాల్గొన్న నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. కళ్యాణోత్సవం రోజున తిరుపతిలో మేము స్టే చేసిన హోటల్ నుండి 8 గంటలకు బయలుదేరామండి. వెళ్లే దారిలో స్వామివారు వెలిసిన ఈ 7 కొండల ప్రకృతి అందాలను చూస్తూ హాయిగా ఫోటోలు తీసుకుంటూ మేము తిరుమల ఒక 1 అవర్లో చేరుకున్నాం. 9:30కు ఇదే ఎంట్రన్స్ నుంచి మేము నడుచుకుంటూ సూపతం తిరుమల పాయింట్కి చేరుకున్నామండి. కరెక్ట్ 10 AM క్యూ లైన్ని స్టార్ట్ చేశారండి. అందరి ఆధార్ కార్డ్ సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులందరినీ ఒక కంపార్ట్మెంట్లో చేర్చారు. భక్తులందరికీ బ్రేక్ఫాస్ట్లో పొంగల్ అండ్ పాలు ఇచ్చారండి. ఆ కంపార్ట్మెంట్లోనే 1 గంట సేపు వెయిట్ చేసిన తర్వాత మెల్లిగా అందరినీ మహాద్వారం నుండి స్వామివారి కళ్యాణోత్సవం మండపానికి చేర్చారు. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ కూడా ఒక బ్లౌజ్ పీస్, కండువా అనేది ఇస్తారండి. ఒకవేళ లేటుగా వచ్చిన వాళ్ళు మాత్రం ప్రసాదం కౌంటర్లో నుండి కళ్యాణం టికెట్ చూపిస్తే కనుక ఈ కండువా, బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవచ్చు. సుమారు 1 గంట సేపు కళ్యాణ మండపంలో కూర్చున్న తర్వాత కరెక్ట్ 12 గంటలకు కళ్యాణోత్సవం సేవ స్టార్ట్ చేశారండి. స్వామివారి కళ్యాణం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది. మాంగళ్య దారం మాత్రం కరెక్ట్గా 12 గంటల 38 నిమిషాలకు ఉంటుందండి. సీనియర్ సిటిజన్స్కి, చిన్నల పిల్లలకి సైడ్లో కూర్చోడానికి ప్లేస్ ఉంటుందన్నమాట. ఆ ప్లేస్లో కూర్చొని స్వామివారి కళ్యాణం చూడొచ్చు.
సుమారు 1 గంట సేపు స్వామివారి కళ్యాణోత్సవం చూశాక మా ఆనందానికి అద్దు లేదండి. ఎందుకంటే మేము ఎప్పటి నుండో శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొనాలనుకున్నాం. ఆ కళ ఇప్పుడు నెరవేరింది. కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత భక్తులందరినీ ఒక క్యూ లైన్లో ఫామ్ చేసి అందరికీ అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు అక్షంతలు అందచేస్తారు అండ్ ఆశీర్వదిస్తారండి. పెళ్ళి కాని వాళ్ళు ఈ అక్షంతలు జల్లుకుంటే తొందరగా పెళ్ళవుతుందని భక్తులు నమ్ముతారనమాట. సో కళ్యాణం పూర్తయిన తర్వాత ధ్వజస్తంభం ద్వారా స్వామివారి దర్శనంకి పంపిస్తారు. శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొనే ఈ అత్యంత ఆనందకరమైన సేవ ప్రతి ఒక్కరికి లభించాలని నేను స్వామివారిని కోరుకున్నానండి. ఈ వీడియో చూసిన అందరికీ కళ్యాణం టికెట్స్ దొరకాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో మొత్తం చూసినందుకు. శ్రీవారి కళ్యాణోత్సవం గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో మీకు షేర్ చేశాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కమెంట్కి రెస్పాండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.